సింహరాశిలో పుట్టిన వారు వినండి, ఇది చాలా ముఖ్యమైన సందేశం. సింహరాశి వారు మీకు అదృష్టం పట్టే ముందు, మీరు ధనవంతులు అయ్యే ముందు మీకు ఈ 10 కళలు వస్తాయి. వీటిల్లో మీకు ఏ కళ వచ్చినా మీ జీవితం మారబోతుంది అని అర్థం చేసుకోండి. ఈ వీడియోలో మీకు అదృష్టం పట్టే ముందు ఎలాంటి కళలు వస్తాయో తెలుసుకుందాము. అదేవిధంగా ఈ కళలు వచ్చినప్పుడు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయకూడని తప్పుల గురించి కూడా తెలుసుకుందాము. ఇది సాధారణమైన వీడియో అని అనుకోకండి. ఈ విశ్వం మనకు అనుకూలంగా ఉంటేనే ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతున్నప్పుడు, రాత్రికి రాత్రే మీ తలరాత మారబోతున్నప్పుడు ప్రకృతి ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అవే ఈ కళలు. చాలామందికి ఈ కళలు వచ్చినా వాటి విలువ తెలియక అశ్రద్ధ చేస్తారు. తద్వారా వచ్చిన లక్ష్మీదేవిని వెనక్కి పంపేస్తూ ఉంటారు. స్వప్నశాస్త్రం ప్రకారం అర్ధరాత్రి వచ్చే ఈ కళలు నేరుగా మీ భవిష్యత్తును సూచిస్తాయి. మీ కష్టాలన్నీ తీరిపోయి, అప్పుల బాధలు తొలగి మీరు ఐశ్వర్యవంతులుగా మారే సమయం ఆసన్నమైందని చెప్పడానికి దైవం ఎంచుకున్న మార్గమే ఈ కళలు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం అందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో కీర్తింపబడుతుంది. అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మ అభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలనే తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశికి చెందిన వారు సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. ఇక వీడియోలోకి వస్తే, మానవ జీవితంలో కళలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా అర్ధరాత్రి అంటే సరిగ్గా 12 గంటల నుండి బ్రహ్మ ముహూర్తం మధ్యలో వచ్చే కళలు నిజ జీవితంలో జరగబోయే శుభాలు లేదా అశుభాలను సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెప్తోంది. ఈ కళలు మన భవిష్యత్తును, మన ఆర్థిక స్థితిని మరియు రాబోయే అదృష్టాన్ని తెలియజేస్తాయి. ఈ కళల యొక్క శక్తిని అర్థం చేసుకుంటే మీరు ఐశ్వర్యవంతులుగా మారడానికి సిద్ధపడవచ్చు. ఒక వ్యక్తికి అదృష్టం, సంపద, సంతోషం లభించే ముందు దేవుడు లేదా ప్రకృతి కొన్ని సంకేతాలను కళల రూపంలో పంపిస్తుంది. ఆ సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకొని ఒక ముఖ్యమైన నియమాన్ని పాటిస్తే మీరు ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారు. అయితే ఈ అదృష్టాన్ని అందుకునే క్రమంలో మీరు ఒక తప్పు చేయకూడదు. ఆ తప్పు ఏమిటి? శుభ, అశుభ కళలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ఈ 10 కళల్లో కేవలం ఒక శుభప్రదమైన కళ వచ్చినా కూడా మీ జీవితంలో గొప్ప అదృష్టము తలుపు తట్టబోతుందని అర్థం చేసుకోవచ్చు. మీకు కళలో మీ ఇష్టదైవము, దేవతలు లేదా మీరు గౌరవించే ఆధ్యాత్మిక గురువులు కనిపించటం అత్యంత శుభప్రదం. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, శివుడు లేదా ఏదైనా దేవాలయాలను చూడటం అనేది సాక్షాత్తు దైవానుగ్రహానికి సూచన. మీకు అతి త్వరలో గొప్ప ధనలాభం కలుగుతుందని, జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని అర్థం. ముఖ్యంగా మీ కలలు నెరవేరడానికి దైవశక్తి సహాయం చేస్తుందని దీని అర్థం. మీకు కలలో పాలు, పెరుగు, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను చూడటం లేదా త్రాగటం చాలా మంచిది.
పాలు శ్రేయస్సు, సంతృప్తి మరియు సంపదకు చిహ్నం. ఈ కల వస్తే మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, ఇంట్లో ఆనందము, శాంతి నెలకొంటాయని, మీరు రుణాల నుండి విముక్తి లభిస్తుందని అర్థం. ఇది నిలకడైన సంపదకు సూచన. మీకు కలలో పచ్చని దట్టమని పొలాలను, చెట్లు లేదా పండ్లతో నిండిన తోటలను చూడటం అనేది మీరు పెట్టిన పెట్టుబడులు లేదా చేసిన కష్టం ఫలించి భారీ లాభాలను ఆర్జిస్తారని తెలియజేస్తుంది. పంట పొలాలు శ్రేయస్సుకు, ధాన్యలక్ష్మికి సంకేతం. ఈ కళ ధనవంతులు కావడానికి బలమైన పునాది వేస్తుంది. మీకు కలలో బంగారం లేదా మెరిసే వజ్రాలు, రత్నాలు వంటి ఆభరణాలు కనిపిస్తే ఇది ఊహించని ధన లాభాన్ని, పూర్వీకుల ఆస్తి లభించడాన్ని లేదా లాటరీ వంటి వాటిల్లో విజయాన్ని సూచిస్తుంది. అయితే ఈ బంగారాన్ని దొంగిలిస్తున్నట్లుగా కాకుండా అది మీకు దొరికినట్లు లేదా మీరు కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తేనే శుభప్రదం. మీకు కలలో మీరు ఒక పెద్ద అందమైన కొత్త ఇంటిని లేదా భవనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు లేదా చూస్తున్నట్లు కనిపిస్తే ఇది మీ జీవితంలో ఉన్నతమైన మార్పులు రాబోతున్నాయని, మీ హోదా పెరుగుతుందని మరియు మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయని సూచిస్తుంది. ఇది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా శుభ సంకేతం. మీకు కలలో తెల్లటి వస్త్రాలు ధరించిన అందమైన స్త్రీ కనిపించటం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సంకేతం. ఈ కళ మీ ఆర్థిక సమస్యలను తొలగిపోయి సంపద మరియు అదృష్టం మీ జీవితంలోనికి ప్రవేశిస్తుందని తెలియజేస్తుంది. ఈ కళ వచ్చిన వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుంది. మీకు కలలో మీరు ఎలాంటి ఆటంకం లేకుండా సులభంగా కొండ ఎక్కుతున్నట్లు లేదా ఎత్తైన మెట్లు ఎక్కుతున్నట్లు కనిపిస్తే ఇది మీ కెరియర్ లేదా వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, పెద్ద పెదవులు లేదా ఆర్థిక విజయాలను సాధించడానికి సంకేతం. ఈ కళ కష్టపడి పైకి వచ్చే వారికి శుభప్రదం. మీకు కలలో మీరు పరిశుభ్రమైన నదిలో లేదా సముద్రంలో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తే ఇది మీ పాపాలు, దోషాలు మరియు గతంలో చేసిన ఆర్థిక తప్పులన్నీ తొలగిపోయి జీవితంలో కొత్త శుభాలు, ధన ప్రవాహం ప్రారంభమవుతుందని సూచిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను మరియు శుభకార్యాలను తెలియజేస్తుంది. మీకు కలలో చేపలను, ముఖ్యంగా జలంలో ఆడుకుంటున్న చేపలను చూడటం అనేది సంపద మరియు అదృష్ట ప్రవాహానికి చిహ్నం. చేపలు కదలికలో ఉంటే మీ వ్యాపారం లేదా ఉద్యోగం చాలా వేగంగా వృద్ధి చెందుతుందని మరియు డబ్బు ప్రవాహం పెరుగుతుందని అర్థం. ఈ కల వచ్చిన వారికి ఆర్థికంగా లాభాలు దక్కుతాయి. మీకు కలలో పండిన తీయని పండ్లు తినటం లేదా అందమైన వికసించిన పూల తోటలను చూడటం అనేది మీ జీవితంలో ఆనందము, సంపద మరియు అదృష్టం పట్టబోతున్నాయని సూచిస్తుంది. ముఖ్యంగా తామర పువ్వు, గులాబీలు వంటివి కనిపిస్తే ధనలాభం ఖాయం. ఈ 10 శుభకరమైన కళలో ఒకటి వచ్చినా మీకు గొప్ప అదృష్టం, ధనం మరియు ఐశ్వర్యం పండుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ కళల ప్రభావం మీ జీవితంలోనికి సంపదను వేగంగా ఆకర్షించడానికి సహాయపడుతుంది. ఇక మంచి కళలు ఎలాగైతే ఐశ్వర్యాన్ని సూచిస్తాయో అలాగే కొన్ని కళలు రాబోయే ఆర్థిక నష్టాలను, అనారోగ్యాన్ని లేదా సమస్యలను సూచించవచ్చు. ఈ కళలు వస్తే భయపడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి తీసుకోబోయే నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీకు కలలో మీ పళ్ళు ఊడిపోతున్నట్లు లేదా పడిపోతున్నట్లు కనిపిస్తే ఇది అత్యంత శుభకరం. ఇది మీ కుటుంబంలో లేదా బంధువులలో ఎవరికైనా తీవ్ర సమస్య వస్తుందని లేదా మీ ఆర్థిక శక్తి, ఆత్మవిశ్వాసం కోల్పోతారని సూచిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో నష్టం జరగవచ్చు. మీకు కలలో నల్లటి, మురికిగా ఉన్న లేదా చిరిగిన దుస్తులను ధరించటం అనేది దారిద్ర్యాన్ని, అదృష్టం దూరం అవడాన్ని మరియు అప్పుల బాధను సూచిస్తుంది. ఈ కల వస్తే మీ ఖర్చులు పెరిగి డబ్బు నిలవదని అర్థం. మీకు కలలో ఎండిపోయిన చెట్లు, మొక్కలు లేదా ఎడారి ప్రాంతాన్ని చూడటం అనేది జీవితంలో ఆనందము, సంపద లేకపోవటం, ఆర్థికంగా స్తబ్దత మరియు వృత్తి ఆగిపోవడాన్ని సూచిస్తుంది. మీ కష్టం ఫలించిందని దీని అర్థం. మీకు కలలో మీ ఇంటి గోడలు కూలిపోవటం లేదా ఇల్లు కాలిపోతున్నట్లు కనిపిస్తే ఇది ఆర్థిక నష్టం, వ్యాపారంలో పతనము మరియు కుటుంబంలో తీవ్ర సమస్యలను సూచిస్తుంది. మీ ఆర్థిక భద్రతకు ముప్పు ఉందని హెచ్చరిక. మీకు కలలో బురద లేదా మురుగునీటిలో పడిపోవటం అనేది పరువు నష్టం, అవమానం మరియు ఆర్థికంగా పెద్ద మోసాలకు గురి కావడాన్ని సూచిస్తుంది. మీ పనులు అన్నీ ఆగిపోతున్నాయని, నిరాశ కలుగుతుందని అర్థం.
మీకు తెల్లటి పాము శుభకరం కాగా, కలలో నలుపు రంగులో ఉండే పాము లేదా పెద్ద కొండ చిలువ కనిపించటం అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను, రహస్య శత్రువుల నుండి ప్రమాదాన్ని మరియు వ్యాపారంలో మోసాలను సూచిస్తుంది. డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. మీకు కలలో ఎవరైనా మీ వద్ద నుండి డబ్బు అప్పు తీసుకున్నట్లు లేదా మీ డబ్బును దొంగిలించినట్లు కనిపిస్తే, మీరు నిజ జీవితంలో ఆర్థికంగా నష్టపోతారని లేదా ముఖ్యమైన వస్తువులను కోల్పోతారని అర్థం. ముఖ్యంగా ఎవరికీ అప్పు ఇవ్వకుండా ఉండటం మంచిది. మీకు కలలో మీరు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోవటం లేదా మీరు నీటిలో మునిగిపోతున్నట్లు కనిపిస్తే, ఇది మీ వ్యాపారం లేదా ఉద్యోగం ప్రమాదంలో ఉందని, పెద్ద ఆర్థిక నష్టం లేదా ప్రాజెక్టులు విఫలం అవుతాయని సూచిస్తుంది. ఇది మానసిక ఆందోళనను కూడా పెంచుతుంది. మీకు కలలో కోతులు లేదా నక్కలు కనిపిస్తే, మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేస్తారని మరియు మీ ఆర్థిక ప్రణాళికలు విఫలం అవుతాయని సూచిస్తుంది. కోతులు నిలకడలేని ఆర్థిక స్థితికి, నక్కలు మోసానికి సంకేతం. మీకు కలలో బల్లి లేదా తేలు కనిపించటం అనేది చిన్న చిన్న ఆర్థిక సమస్యలు, ఇంట్లో గొడవలు మరియు అదృష్టం తాత్కాలికంగా దూరమవుతుందని సూచిస్తుంది. బల్లి కనిపిస్తే ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అశుభ కలలు కేవలం భవిష్యత్తు గురించి హెచ్చరికలు మాత్రమే. ఈ కలలు వచ్చిన వెంటనే మీరు ఇష్ట దైవాన్ని ప్రార్థించి ఒక రోజు పాటు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. మీరు ఎప్పుడైతే 10 శుభకరమైన కలల్లో ఒకటి చూస్తారో, అప్పుడు మీ జీవితంలో అదృష్టం, ధనం మరియు ఐశ్వర్యం ప్రవేశించడానికి మార్గం సుగమం అయినట్లు అర్థం. కానీ ఈ అదృష్టాన్ని, సంపదను శాశ్వతంగా మీ సొంతం చేసుకోవడానికి మీరు జీవితంలో ఒక తప్పు చేయకుండా ఉండాలి. ఆ తప్పు చేస్తే మీకు రావాల్సిన అదృష్టము, ధనము మరియు ఐశ్వర్యము వెనక్కి వెళ్ళిపోతాయి. మీకు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున వచ్చిన ఏదైనా మంచి కల గురించి, ప్రత్యేకించి సంపదను, అదృష్టాన్ని సూచించే కలల గురించి మీ అత్యంత సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లేదా ఇతరులకు ఎవ్వరికీ చెప్పకూడదు. హిందూ స్వప్న శాస్త్రం ప్రకారం మంచి కల అనేది భవిష్యత్తులో మీకు లభించబోయే అదృష్టానికి సంబంధించిన ఒక శక్తివంతమైన సానుకూల శక్తి. మీరు ఆ కల గురించి మాట్లాడినప్పుడు లేదా ఇతరులకు తెలియజేసినప్పుడు, మీ మాటల్లోని శక్తి మరియు ఇతరుల ఆలోచనలు ఆ కల యొక్క శుభ ఫలితాలను పలుచబరుస్తాయి. కొంతమంది వ్యక్తులు తెలియకుండానే లేదా ఈర్ష్యతో మీ అదృష్టాన్ని చూసి, మీ నోటి నుండి ఆ కళ రహస్యం బయటకు రాగానే ఆ కళ యొక్క శుభ ఫలితం మీకు రావాల్సిన అదృష్టం యొక్క శక్తి తగ్గుతుంది లేదా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది మరియు ఇతరుల ప్రభావానికి లోనవుతుంది. అదృష్టము ఇతరుల వైపు మల్లుతుంది లేదా దాని ఫలితం పూర్తిగా రద్దు అవుతుంది. ఈ తప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మీరు చేయవలసినది ఏమిటి అంటే, మంచి కల వచ్చిన వెంటనే నిద్రలేచి ప్రశాంతంగా కూర్చొని ఆ కల యొక్క ఫలితం తనకు లభించాలని మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తర్వాత ఆ కల గురించి పూర్తిగా మర్చిపోయి ఎవరికీ చెప్పకుండా మీ దినచర్యను ప్రారంభించండి. ఆ కల ఫలితం త్వరగా రావడానికి ఆ రోజు మీరు ఏదైనా చిన్న దానం చేయవచ్చు లేదా పేదవారికి ఆహారం అందించవచ్చు. మీ అదృష్టాన్ని మీ మనసులోనే ఒక రహస్యంగా ఉంచుకొని సంపదను ఆకర్షించడానికి మీరు మరింత ఉత్సాహంగా, ధైర్యంగా మీ పనిని కొనసాగించండి. ఎందుకంటే మీకు రావలసిన అదృష్టం మీ గోప్యతలోనే దాగి ఉంటుంది. మీ జీవితంలో ఆ కళ ఫలితం నిజమైన తర్వాత, అంటే మీకు ధనలాభం లేదా ఐశ్వర్యం కలిగిన తర్వాత మాత్రమే మీరు ఆ విషయాన్ని లేదా ఆ కళ గురించి ఇతరులతో పంచుకోవచ్చు. అంతకు ముందు ఆ రహస్యాన్ని కాపాడుకోవటం ద్వారానే మీ ఐశ్వర్యం నిలబడుతుంది. అయితే ఐశ్వర్యాన్ని సూచించే శుభకరమైన కళలు మీకు అనుకోకుండా వస్తే మాత్రం వాటి ఫలితం నెరవేరుతుందని స్వప్నశాస్త్రం చెప్తోంది. అంటే మీరు రోజంతా ఒకే విషయం గురించి, ఉదాహరణకు నాకు డబ్బు రావాలి లేదా నాకు మంచి కళ రావాలి అని పదే పదే ఆలోచిస్తూ అదే విషయం గురించి రాత్రికి కల వస్తే ఆ కళ నెరవేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి కళలు కేవలం మీ మానసిక ఆలోచనల ప్రతిబింబం మాత్రమే అవుతాయి, భవిష్యత్తును సూచించవు. అందువల్ల దైవ సంకేతంగా మంచి కళలు రావాలంటే నిద్రకు ఉపక్రమించే ముందు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రాత్రి మీరు నిద్రించే ముందు రోజువారీ ఒత్తిడిని, చింతలను మరియు అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టాలి.
పడుకోవడానికి కనీసం 1 గంట ముందు నుండే ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. మీరు నిద్రపోయే 10 నిమిషాల ముందు ధ్యానం చేయటం లేదా మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించటం చేయండి. ఇది మీ మనసును నిశ్చలంగా చేసి అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. దీని ద్వారా శక్తివంతమైన శుభకళలు వచ్చే అవకాశం పెరుగుతుంది. పడుకోవడానికి కొద్దిసేపటి ముందు కాస్త నడక లేదా తేలికపాటి స్ట్రెచ్చింగ్ వంటివి చేయటం వల్ల మీ శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. కానీ తీవ్రమైన వ్యాయామాలను నిద్రకు ముందు చేయకూడదు, ఎందుకంటే అది మెదడును చురుకుగా ఉంచుతుంది. నిద్రకు ముందు 1 గ్లాస్ గోరువెచ్చని పాలు త్రాగటం వల్ల శరీరానికి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. పాలు మంచి నిద్రను, తద్వారా శుభ కళలను ప్రేరేపించటంలో సహాయపడతాయి. మీరు పడుకునే ముందు ఒక మంచి పుస్తకాన్ని చదవండి లేదా సానుకూల ఆలోచనలతో కూడిన విషయాలను గుర్తు చేసుకోండి. భయాన్ని లేదా ఒత్తిడిని కలిగించే సినిమాలు లేదా వార్తలను చూడటం మానుకోవాలి. మీరు పడుకునే గది పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి. అధిక వెలుతురు లేదా శబ్దాలు లేకుండా చూసుకోవాలి. అలాగే పడుకునేటప్పుడు మీ తల వైపు మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రిక్ పరికరాలను ఉంచకూడదు. ఈ విధంగా శుభకరమైన కళల ద్వారా వచ్చే సంపదను, అదృష్టాన్ని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవటం అనే ఈ ఒక్క ముఖ్యమైన నియమాన్ని పాటించటం ద్వారా మీరు ఖచ్చితంగా ఐశ్వర్యవంతులుగా మారడానికి, అనవసరమైన శక్తిని, అవకాశాలను మీ జీవితంలోనికి ఆహ్వానించవచ్చు. మీ కళలు శక్తిని నమ్మండి, గోప్యతను పాటించండి మరియు మీ జీవితంలో అదృష్ట ప్రవహించటం చూడండి.